తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమ్మ మీ పేరు? వియ్యపు రవణమ్మ అండి. రవణమ్మ. ఏం చేస్తుంటావమ్మా? పని చేసుకుంటాం, కూలి పని. ఎంత ఉంటుంది మీ వయసు? వయసు అండి 59. 59. మరి ఇంత పెద్ద వయసులో కూడా ఇంకా పని చేస్తుంటున్నారా? అది జరగకపోతే ఎవరు చూడకపోతే ఏం చేస్తాం, భార్య భర్తలకి అయిన హార్ట్ ప్రాబ్లం. మరి వెళ్ళి కూలి పని చేసుకోవచ్చు, మాకు ఎలాగొట్టుంది. కూలి పని చేసుకుంటాం. మరి ప్రభుత్వం నుండి ఏం రావట్లేదా జగన్మోహన్ రెడ్డి పాలన నుండి? మేము కాపులంటే ఈయనకి ఫంక్షన్ వస్తుంది, 18,000 మాకు రాయలేదు. ఏంటంటే వయసు పెద్ద. పెద్ద అందుకే. సరే మరి సరే ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? జగన్ అవుతాడా చంద్రబాబు అవుతాడా? జగన్ అన్నే కావాలండి మాకు. జగన్ అన్నే. ఎందుకమ్మా ఎందుకమ్మా జగన్ కావాలి? మా ఆయనకి పింఛన్ ఇచ్చారు, ఆ. నాకు అమ్మి పట్ట ఇచ్చారు. హామీ పట్ట, ఇళ్ళ పట్ట ఆ, ఎంత తీసుకున్నారు లంచం? ఎవరు ఏం తీసుకోలేదు. ఆ. అచ్చచ్చే ఆ, అలాంటి ఏమీ లేదు, ఆ. ఎవరు ఏం ఏమీ లేదు. తీసుకోలేదు. ఇక్కడ రాజమండ్రి భరత్ ఎలా పని చేస్తున్నాడు? బాగానే చేస్తారండి. ఆ. ఆ బాబు జీవితాంతం బాగోవాలి, సంతోషంగా ఉండాలి. ఎవరు భరత్? ఎన్నో సంవత్సరాలు సెలక్షన్ లో ఉండాలి ఆయన. ఎందుకు అంత దీవిస్తున్నారు? ఎందుకు? దీవించడం ఏంటండి, లేనోడికి ఇల్లు ఇచ్చారు, ఆ. ఇస్తామని మోసం చేసిన వాళ్ళు ఎన్నో చేశారు మాకు, ఆ, ఎవరు ఇవ్వలేదు. ఆ, కానీ ఈయన వచ్చి ఈ బాబు వచ్చి ఇచ్చాడంటే అది ఎంతో మేలు చేసినట్టే కదా. ఉమ్, ఆయన దేవుడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు. ఉమ్, దేవుడు ఆయన మనసులో ఉండి మాకు ఇప్పించాడు. ఉమ్, మరి అలాంటి బాబు గెలవాలి కదా, గెలిచి ఎన్ని సంవత్సరాలన్నా చేయొచ్చు. ఉమ్. భరత్ మామూలుగా పట్టించుకుంటాడా ఏమైనా? పట్టించుకుంటారండి, ఇంత ఇదిగా మరి ఇస్తున్నారంటే పట్టించుకోరా? ఉమ్, పట్టించుకుంటారు, ఎందుకు పట్టించుకోరు? ఉమ్, ఉన్నవాళ్ళు పెట్టరు, లేనివాడికే పెడతారు, ఉమ్. అంతే, ఇంకేంటి. అంటే రాజమండ్రిలో భరత్ గెలుస్తాడంటారు. గెలుస్తారు, గెలవాలి. మరి టీడీపీ వాళ్ళు అంటారు భరత్ ఓడేస్తాం అంటున్నారు. వాళ్ళు ఏదో చెప్తారు, ఎన్నో చెప్తారు, మనం వాళ్ళకి ఇచ్చకూడదు. ఆ, నీతిగా మనం ఎవరికి వేయాలో వాళ్ళకి వేయాలి, మనకి ఎవరికి పెడుతున్నారో వాళ్ళకి వేయాలి. ఉమ్, అంతేగాని వాళ్ళు ఏదో చూపించారు ఆశని అక్కడికి వెళ్ళకూడదు, ఉమ్, ఆశపడకూడదు. ఉమ్, మనకి ఎవరైతే మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తున్నారో వాళ్ళకి చూసుకోవాలి. అది ఉమ్. అది మనకి మంచిది. ఆ దేవుడు కూడా మనలో ఉంటాడు కాబట్టి ఆయన నెగ్గాలని మనం అనుకుంటాం. పక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఇటు జగన్ ఒక్కడే ఉన్నాడు కదా, ఎట్లా గెలిచేస్తాడు మరి? గెలవాలి, జగన్ గెలవలేదా, రాజశేఖర్ గారు గెలవలేదా, అలాగే గెలుస్తారు, అంతే. అంటే చంద్రబాబు నాయుడు వస్తే మీలాంటి వాళ్ళకి బస్ ఫ్రీ అంట, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తారంట, అకౌంట్లో డబ్బులు వేస్తారంట. మరి ఇన్ని చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు అవసరం అలాంటి ఎక్కలేదు. ఇండ్లు ఉంటాకి నీడెత్తే చాలు, మా ఆయనకి పింఛన్ ఇస్తే చాలు, అది చాలు మాకు.